అంతేకాదమ్మా, మీరు గాని వెళ్ళి ఏ అనాథాశ్రమంలో ఉన్నారనుకోండి, అక్కడ మీరు మా వాళ్ళని తెలిస్తే అది మా కుటుంబానికి ఎంత అప్రదిష్ట చెప్పండి. అవును మావయ్య గారు, నేను మీలాగా గొప్పగా ఆలోచించలేకపోయాను. క్షమించండి మావయ్య గారు. అరే, మాటల్లోనే చిన్నత్తయ్య గారు కూడా వచ్చేసారు. ఫార్మాలిటీగా ఈ విషయం అత్తయ్య గారికి చెప్పండి అత్తయ్య గారు. అవసరం లేదు, అంతా విన్నాను. అనన్య, ఈ ఇంట్లో ఎవరికి లేని ఇబ్బంది నాకుంటుందని ఎప్పుడు అనుకోకు. అక్క చెప్పింది అంటే ఆ మాట ఆనంద చెప్పినట్టే. ఈ ఇంటి గౌరవం పాడవ్వకుండా పద్ధతిగా ఇక్కడ ఉన్నంత కాలం ఇంట్లో ఉన్నది పరాయి వాళ్లైనా ప్రాబ్లం ఉండదు. సమస్యగా మారితేనే సొంతం అని వచ్చిన వాళ్లకు కూడా ఇక్కడ చోటుండదు. అయ్యో అత్తయ్య గారు, మీరు ఆ మాట చెప్పాలా? ఈ ఇంటి కోడలిగా మీ మాటల్ని తూచా తప్పకుండా కాపాడే బాధ్యత నాదే కదండి. నక్క వినయాలు నా ముందు ప్రదర్శించకనన్య. నీ బలగం పెంచుకోవడానికి బాగా ప్లాన్ చేసి కాంచనని ఈ ఇంట్లో సెట్ చేసుకున్నావు నాకు తెలీదా? అక్క మాటిచ్చింది కాబట్టి ఒప్పుకున్నాను. నువ్వు ఏ ప్లాన్తో వచ్చినా ఏం చెయ్యలేవు. రా పెద్దమ్మా, పద.